రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కాంతార చాప్టర్ 1 సినిమా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు ఒకరొకరిగా పోతూ ఉండడం కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కొన్ని రోజుల క్రితం కేరళకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి కన్నుమూశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు. కేరళలోని త్రిశూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికే బుధవారం అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండిల్వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రిశూర్ లో నివాసముండే విజు వికే కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టే లో ఆయన బస చేశారు. అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను హర్దీహల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని విజు కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు వెంటనే కర్ణాటకకు బయలుదేరారు. గతంలో కాంతార చాప్టర్ 1 సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అయిన కపిల్ కన్నుమూశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు తెలియకుండానే నదిలోకి దిగాడు. ఆ సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందని, అందుకే ప్రాణాలు కోల్పోయాడని స్నేహితులు తెలిపారు. ఈ సంఘటన మే 6న జరిగింది. దీని తర్వాత సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాజేష్ పూజారి కూడా కన్నుమూశారు. ఆయన కాంతార చాప్టర్ 1 చిత్రంలో హీరో ఫ్రెండ్ రోల్ లో నటించినట్లు తెలుస్తుంది. తన స్నేహితుడి వివాహానికి హాజరైన ఆయన నృత్యం చేస్తూ గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. కాంతార చాప్టర్ 1 అనేది కాంతార చిత్రానికి సీక్వెల్. 2022లో విడుదలైన కాంతార పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతుంది. మొదటి పార్ట్ ను నిర్మించిన ముంబాలే ఫిల్మ్ నిర్మాణ సంస్థనే ఈ సీక్వెల్ కూడా రూపొందిస్తుంది. అయితే ఈ ఆర్టిస్ట్ మరణాలపై కాంతార టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.